సహనమే శ్రీరామ రక్ష అనేటువంటి అంశం మీద ఎందుకు మాట్లాడవలసి వస్తోంది అంటే కార్యకర్తలు ప్రత్యేకంగా కోరారు. మీకేం కావాలి అంశం అని నేను కార్యకర్తలను అడిగితే సమాజంలో సహనం చాలా తక్కువగా ఉందండి, అందరికీ అహంకారాలు ఎక్కువైపోతున్నాయి, ఈగోలు ఎక్కువైపోతున్నాయి, దీనివల్ల పవిత్రమైన వివాహ బంధాలు కూడా దెబ్బతింటున్నాయి, స్నేహ బంధాలు దెబ్బతింటున్నాయి, వ్యాపార బంధాలు దెబ్బతింటున్నాయి, చివరికి దేవాలయాల్లో కూడా ఇబ్బందులు వస్తున్నాయి. నాకు ప్రాధాన్యం అంటున్నారు. దేవుడు పక్కకి వెళ్ళిపోయాడు వీళ్ళందరికంటే ముందు, దేవుడికి లేదు ప్రాధాన్యం, వీరికే అనేటువంటి వస్తున్నాయి. అందుకని కాస్త సహనంతో ఉండడం ఎలాగో మన పురాణాలు సాహిత్యము ఆధారంగా చెప్పండి అన్నారు. ఇది ఇక్కడ విశాఖపట్నం సమస్య, మురళీనగర్ సమస్య కాదు, యావత్ ప్రపంచము ఉన్నదే. అందుకే నేను ఈ ప్రార్థనతో మొదలుపెట్టాను. భావోద్వేగమఖ ప్రపంచములహం భావ ప్రభావంబునన్ భావం వంతయుక్రమివేయ. అహం ఎప్పుడొస్తుంది అంటే భావోద్వేగం పెరిగినప్పుడు వస్తుంది. సావకాశంగా ఆలోచించుకుంటే అహం ఉండదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 32,000 శ్లోకాల యోగ వాసిష్టం అనే గ్రంథంలో వశిష్ఠుడు బాలరాముడికి చెబుతాడు, అహం అహం అంటున్నారు కదయ్యా, ఆ అహం ఎక్కడుందో ఎవడైనా వెతికాడా అన్నాడు. ఊరికే ఉంది 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 అని చెప్పడమే కదా, ఎక్కడుంది వెతకండి ఇంటికి వెళ్ళి. ఇప్పుడు ఎవరినైనా వెతకడం మనకు సమస్య, మనల్ని మనం వెతుక్కోవడం సమస్య కాదు కదా. అంచేది అహం అంటే నేను అని అర్థం. నేను ఎక్కడుంది ఎవరైనా వెతికామా? నేనంటే ఏమిటో వెతికామా? తెలియడం పక్కనట్టు అసలు వెతికామా? హ్యావ్ వీ సెర్చ్డ్ ఫర్ ఇట్? దానికోసం వెతికామా? ఏమీ లేకుండా నేను నాది. ఈ కనిపిస్తున్న దున్నపోతు లాంటి ఆకారాన్ని మనదే అనుకుంటున్నాం, ఇంతకంటే భ్రమ లేదు. ఇక్కడ దున్నపోతుకి మనకి తేడా ఏమీ లేదు. దున్నపోతు కూడా ఆ శరీరమే తాను అనుకుంటుంది, మనం ఆ శరీరమే దాని అనుకుంటున్నాం అంతే. ఎందుకు ఈ అజ్ఞానంలో పడుతున్నామంటే చిన్నతనంలో తల్లో తండ్రో పిలవగానే ఈ శరీరమే కదా దగ్గరికి వెళ్ళింది. బళ్ళో ఉపాధ్యాయుడు ఫలానా పేరు అని పిలవగానే వచ్చాను సార్ అని చెబుతున్నది ఈ శరీరమే కదా. ఆ అలవాటు పడిపోయే మనం శరీరమే నేను అనుకుంటున్నాం అంతే. ఆ శరీరానికి ఏదైనా సన్మానం జరిగితే ఒకడో దండ ఇస్తే అక్కడి నుంచి దండలు లెక్కెట్టుకుంటూ కూర్చోవడం. దండలే మనం లెక్కెట్టుకోదలుచుకుంటే భగవంతుడు లెక్కెట్టే అవకాశం ఇవ్వలేదు, కానీ శవానికి పడినన్ని దండలు మనిషికి ఎప్పుడూ పడవండి. గమనించుకోండి దయచేసి. శవం గొప్పదవుతుందా? మన ద్వేషించేవాడు కూడా మనం పోతే వచ్చి దండేస్తారండి. ఎందుకంటే గొప్ప సమాజంలో చెప్పుకోవాలి కదా. అక్కడి నుంచి ఆయన లేని లోటు తీరలేదంటాడు. ఆ లోటు కోసమే ఏడిచాడు వీడు ఎంతకాలం, వీడు ఎప్పుడు పోతాడా అని. కానీ పోగానే మాత్రం వచ్చేసి ఆయన లేని లోటు తీరందండి అని మాట్లాడతాడు. ఇక్కడ ఓ దండేస్తాడు, అందుకే గొడవ వదిలిపోయింది కదా. అయితే ఈ నాటకాలు కాదండి ఎంతసేపు. అహం అహం అంటాం కదా, మంచిదే. అహంకారం గురించి ఆలోచిద్దాం. ఎక్కడుందా నేను? ఇక్కడ నిండు సభలో దొరక్కపోవచ్చు. ఇంటికెళ్ళి మీరు 2 మెతుకులు తిని పడుకున్నాక వెంటనే నిద్రపట్టే యోగం ఇప్పుడు ఎవరికీ లేదు కాబట్టి ఒక్కసారి కాస్త వెళ్ళకిలా పడుకుని ఆ నేను అనేది ఎక్కడ స్ఫురిస్తుందో చూడండి. ఎక్కడైనా ఉందేమో. స్ఫురిస్తే దాని రూపం ఏమిటి? ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే భౌతిక శాస్త్రం ప్రకారం దానికి పొడవు, వెడల్పు, కొలతలు, లెక్క ఉండాలి, లేకపోతే ఉన్నట్టు కాదు. ఇక్కడ ఊరికే ఉందంటే అలాగే ఈ ఖాళీలో చూపించి ఇక్కడ మైక్ ఉందంటే ఎవరు నమ్ముతారని, ఇక్కడ ఉందంటే నమ్ముతారు. ఇక్కడ మైక్ అంటే ఒక ఆకారం ఉంది, దానికి ఒక కొలత ఉంది. ఇక్కడ ఉందంటే అలాగే అక్కడ ఖాళీ ఉంది. అంతే. ఏ వస్తువైనా ఉంది అంటే పొడవు ఉండాలి, వెడల్పు ఉండాలి, ఎత్తు ఉండాలి, లావు ఉండాలి, ఆకారం ఉండాలి, రంగు ఉండాలి, రుచి ఏదో ఒకటి ఉండాలి కదా. లేకుండా ఉందని ఎలా చెబుతా? నేననే దాని రంగు ఏమిటి? నేననేది ఎంత పొడవు? అది 6 అడుగులా 6 అంగుళాలా? నేననేది ఎంత లావు? నేననేది ఎంత బరువు? 100 కేజీలా 10 కేజీలా? ఇవి తేల్చండి ఎవరైనా. ఇది చాలా కీలకమైన విషయం జీవితం. యోగ వాసిష్టంలో ఏం చెబుతారు అంటే పాద అంగుష్టం దగ్గర నుంచి ఈ శిఖ వరకు వెతికి చూస్తే మొత్తం శరీరంలో నేను అనేది నీకు దొరికితే ఉట్టయ్యా నీ అజ్ఞానం తప్ప అన్నాడు. నీకు దొరకదయ్యా అసలు అన్నాడు. లేని అహం గురించి ఏడుస్తావేటయ్యా ఉన్నదంతా వదిలేసి. నేను అంటున్నా మనం. ఏది నేను?
ఎక్కడుందా నేను? ఎక్కడో ఒకడు ఉండాలి కదా. ఈ దేహం నేను అనడానికి వీల్లేదండి. దేహం మనమైతే ఒకటే ఉదాహరణ, అశుభం అనుకో దయచేసి, అశుభంలోనే శుభాలు కలుగుతాయి. అశుభాన్ని గురించి ఆలోచిస్తేనే శుభం కలుగుతుంది. శుభాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అశుభాన్ని తట్టుకోలేము. అశుభాన్ని గురించి ఆలోచిస్తే శుభాన్ని తట్టుకోవడం ఎవరికైనా తేలిక. దుఃఖాన్ని తట్టుకున్న వాడికి సుఖాన్ని తట్టుకోవడం సమస్య కాదండి. సుఖాల్లోనే అలవాటు పడిన వాడికి దుఃఖాన్ని తట్టుకోవడం కష్టం. సుఖాన్ని తట్టుకోవడం ఎవరికి సమస్య కాదు. దుఃఖాన్నే తట్టుకున్నాం కదా, సుఖాన్ని ఎందుకు తట్టుకోలేం? కానీ సుఖమే అలవాటు పడిన వాడికి దుఃఖం వస్తే అల్లల్లాడిపోతాడు. ఇక్కడ ఎప్పుడు రాలేదు, ఎప్పుడు తట్టుకోలేదు. అంచేతను దేహమే నేను అనుకుంటాం కదా. అశుభం గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా మన బంధువులో మిత్రులు పోయినప్పుడు ఆ దేహం అక్కడే ఉంది కదా, దేహం అక్కడే ఉంది కదా. ఆ దేహమే ఆయన అయితే ఇదివరకు సుబ్బారావు అంటే పలికినవాడు ఇప్పుడు ఎందుకు పలకట్లా? సుబ్బారావులు ఎవరైనా ఉంటే కేసు పెట్టకండి, ఊరికే ఏదో పేరు చెప్పాలి కూడా చెప్పాను. నా పేరు దొరికిందే నీకంటే ఏం చేస్తాం? ఆంధ్రదేశంలో సుబ్బారావు అనే పేరు బాగా లోకువ, ఎక్కువ మంది ఉంటారు. పూర్వం ఉండేవారు, ఇప్పుడు లేరు. ఒకప్పుడు విజయవాడ అంటే సుబ్బారావులే, విజయవాడ అంటే సుబ్బారావు అంతే. మామూలు నవల రచయితలు, కథా రచయితలు కూడా ఏమన్నా రాస్తే ఒక మామూలుగా మనిషి పేరు రాయాలంటే సుబ్బారావు అని రాసేవారు. సుబ్బారావు అనేవాడు ఆంధ్రత్వానికి ప్రత్యేక, అంతే. అలాగే అంతవరకు పలికిన సుబ్బారావు ఇప్పుడు ఎందుకు పలకట్లేదండి అంటే సుబ్బారావు శరీరం కాదు, మనకి ప్రత్యక్షంగా తెలుస్తోంది. అక్కడ ఎవడో పోయినప్పుడు మనకి తెలిసిన విషయం మనం పోయినప్పుడు మాత్రం వేరుగా ఉంటుందండి. అంచేది మనము ఈ శరీరం కాదు, అది తెలిసిపోయింది. పోనీ మనస్సు మనమా? అది కూడా కాదండి. మనస్సు లేకుండా కూడా మనం ఉన్నాం, అది కూడా నిద్రలోనే తెలుస్తోంది. మనిషికి జీవితం కంటే విలువైనది, జీవితం కంటే పరిశీలించవలసింది నిద్ర. మనం ఎంతసేపు నిద్ర పట్టిందా లేదా అని ఆలోచిస్తున్నాం. కానీ పట్టినప్పుడు పట్టాలని ఎందుకంత ఆలోచిస్తున్నాం అంటే పట్టడం, నిద్ర పట్టడం అనేది ఈ భౌతిక సుఖాలు సన్మానాలు అన్నిటికంటే గొప్ప విషయం కదా. అంతగా నిద్ర కోరుతున్నాము, నిద్ర పట్టట్లేదని బాధపడుతున్నాము అంటే ఆ నిద్ర అనేది ఈ బతుకు కంటే గొప్పదని అర్థమవుతుంది కదా. మరి ఆ నిద్రలోనే ఉండొచ్చు కదా, బయటికి ఎందుకు వస్తున్నావు? ఆ నిద్రలో మనం ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఎలాగో మనస్సు పనిచేస్తుంది, శరీరం ఉంది, తెలుస్తోంది. కలగంటున్నాం అనుకోండి, శరీరం మనకి తెలియదు, మనస్సు మాత్రమే తెలుసు. కలగంటున్నది మన మనస్సే కదా, మనస్సు మాత్రమే తెలుసు, శరీరం తెలియదు. పైగా విచిత్రం ఏంటంటే మనం కలగంటున్న శరీరం వేరే, పడుకున్న శరీరం వేరే. కలలో మన శరీరం వేరుగా ఉంటుంది, ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. అది రెండో శరీరం. ఒక మనిషే పడుకుని రెండు శరీరాలు ధరిస్తున్నాడు. మరి శ్రీకృష్ణుడు 16,000 శరీరాలు ధరించాడంటే ఆశ్చర్యం ఉందండి. అసలు జీవుడికి ఇంత యోగం ఉన్నప్పుడు దేవుడికి ఉండదా? ఒక మనిషే మనం రోజు పడుకున్నాక మంచం మీద ఒక 6 అడుగులు 3 అంగుళాల శరీరం ఇక్కడ ఉంది, ఇక్కడ పెద్ద కళేబరం. ఇది మళ్ళీ కలగనేసరికి ఒక శరీరం ధరించింది. అది ఖచ్చితంగా మన కళ వచ్చినప్పుడు మనం ఏ శరీరం ధరించామో చూడండి. మనం ఇంచుమించి పడుకున్నప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉంటాం, సుమారుగా. పోనీ మన శరీరమే మనకు ఉంటుంది, వేరే శరీరం మనం ధరించు. అంచేత కలగంటున్నాము అంటే మనస్సు ఉంది, శరీరం లేదు. ఎందుకంటే శరీరం ఎక్కడుంది? ఎక్కడో అమెరికాలో ఉన్నట్టుగా కలగన్నాం అనుకోండి, అమెరికాలోనే ఉన్నాం మనం కల అయ్యే వరకు. శరీరం ఏమో మంచం మీద ఉంది విశాఖపట్నంలో, ఈ మనస్సు వెళ్ళి ఎక్కడో వియన్నాలో ఉంది. మరి ఇంతకీ మనం ఎక్కడ ఉన్నట్టు? వియన్నాలోనా, విశాఖపట్నంలోనా? అంచేత మనస్సు కూడా మనం కాదు. మనస్సు మనమైతే మరి పడుకున్న శరీరం ఏమిటి? పోనీ పడుకున్న శరీరం మనం కాదందామా? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనం పడుకున్నా సరే, మనం కలగంటున్నా సరే, ఈ శరీరం ఊపిరి తీస్తూనే ఉందండి. భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం అక్కర్లేదమ్మా. నీకు సంబంధం లేకుండా నీ శరీరం ఊపిరి తీస్తుంది అంటే నీ శరీరం నువ్వు అనుకుంటున్నావు. ఎంత అజ్ఞానం అయ్యా! ఆ శరీరం ఎవరు? ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠ రూపిణి విశృంఖల వివిక్తస్థ వీరమాతా వియత్ ప్రసూహు. ఇది లలితా సహస్రంలో అర్థం. అందుకే నేను అర్థం తెలుసుకుని చదవండి అంటాను. ప్రాణేశ్వరి, ఆ ప్రాణానికి నాయకురాలు ఆదిపరాశక్తి. ప్రాణదాత్రి, ఆ ప్రాణవాయువుని ఇచ్చింది ఆవిడే. పంచాశత్ పీఠరూపిణి, మళ్ళీ భౌతికంగా చెప్పాడు ఇక్కడ వ్యాసర మహర్షి. ఆవిడ మొత్తం ప్రపంచంలో 50 పీఠాల్లో ఉందయ్యా ప్రత్యేకంగా. 50 పీఠాల్లో ఎందుకుంది తెలుసా? సంస్కృతంలో అక్షరాలు 50 అంతే లెక్క. ప్రతి అక్షరము అమ్మవారి పీఠమే. సంస్కృతంలో అక్షరాలు 50. మరి లలితా సహస్రం సంస్కృతంలోనే కదా ఉంది, తెలుగు కాదు కదా. తెలుగువాడు కనుక లలితా సహస్రం రాస్తే అమ్మవారి పీఠాలు 56 అనేవాడు, మనకు అక్షరాలు 56 కాబట్టి.
వాంగ్మయమే భగవత్ స్వరూపం. అందుకని 50 పీఠాలు అన్నారు. తర్వాత సంస్కృతంలో అళ అనే అక్షరం చేర్చారు, తర్వాత చేర్చారు 51 అయ్యాయి. అప్పుడు మళ్ళీ పీఠాలు కూడా 51 అన్నారు. మరి మంత్రశాస్త్రం ప్రకారం తప్పదు కదా, పీఠాలు కూడా 51, ఏకపంచాశత్ అన్నారు. అంచేది ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్ పీఠ రూపిణి. అది ఎలా అర్థమవుతుంది మనకి? ఈ మనం ఈ శరీరం కాదని, మనస్సు కాదని ఎలా తెలుస్తుంది? విశృంఖల, ఈ సంఖ్యలన్నీ తెంచుకోవాలి. వివిక్తస్థ, ఏకాంతంగా కూర్చుకోవాలి. మన ఇంట్లో మనమే ఓ మూల కూర్చోవాలి, మనకు నచ్చిన మూల, గాలి వెలుతురు ఉండేలాగా. తలుపు వేసేయాలి, చిడత వేసేయాలి, ఎవరిని పలకరించద్దని చెప్పాలి. ఈ దిక్కుమాలిన ఫోన్ విసిరిబారేయాలి. మళ్ళీ సైలెంట్లో పెట్టద్దు. సైలెంట్ అంటే వైలెంట్, మొత్తం కట్టేయాలి. సైలెంట్లో పెట్టామంటే మళ్ళీ ఎవరెవరు ఫోన్ చేశారో మనకు పట్టికి వస్తుంది, రాకూడదు. ఫోన్ అవసరమైతే వాడు చేసుకుంటాడు. మళ్ళీ ఫోన్ చేయడం వాడు అవసరమా మన అవసరమా నాకు అర్థం కాదు. మనకు ఎవరైనా ఫోన్ చేశారంటే దేవేంద్రుడు ఫోన్ చేసినా వాడు అవసరం కొద్దీ చేశాడు, లేదా చేయడు కదా. మనకెందుకు కంగారు? విసురుగాలు చూసుకుని ప్రతిదీ మాట్లాడుతున్నామంటే మనమంతా పిచ్చికేంగా ఎవరు లేరండి ఇక్కడ. విసురుకాయలు ఎలా మాట్లాడతారండి? అవసరం ఏంటి? పోనీ ఎవరో బాగా ఆత్మీయులో, లేకపోతే పోనీ ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగం చేసి యజమాని చేసాడు మనకి కోప్పడతాడు, లేకపోతే బాగుండు, పర్వాలేదు. ఏమీ లేదండి. ఏమీ తెలియని నెంబర్ నుంచి మనకు కాల్ వస్తుంది. ఎవరో ఏమిటో అవసరం? నువ్వేమన్నా డాక్టర్వా? అత్యవసరమైన ఆపరేషన్ ఏమైనా చేస్తావా? అయితే మాత్రం నీకు అలా చేస్తారా? ఫోన్ వచ్చి ఆపరేషన్ చేయమంటే చేసేస్తావా? ఎవరికి ఉంటుందండి అత్యవసరం? మనతో అంత ఆత్మీయులైతే ఇక్కడ పేరు ఉంటుంది కదా, మెను ఉంటుంది కదా. అంత ఆత్మీయులైతే పేరు ఉంటుంది. పోనీ మన యజమాని అయితే పేరు ఉంటుంది. మన బాస్ పేరు ఉండదా? భర్త పేరు ఉండదా? భార్య పేరు ఉండదా? ఉంటుంది. అలా ఉంటే పోనీ మనకు బాగా కావలసిన వాళ్ళు కొడుకో కూతురో అల్లుడో ఏదో అయితే పోనీ చేద్దాం, అయ్యో ఏముందో అనుకోవచ్చు. ఏమి లేదు, వచ్చిన కాల్సాన్ని మళ్ళీ చేస్తూ ఉంటారు విచిత్రంగా. అంటే ఏదో ఉండరు, మనం ఇప్పుడు ఏదో ఉపయోగపడాలి, ఏదో కనుక్కోవాలి, లేకపోతే మనకి పబ్లిక్ రిలేషన్, ఏదో పబ్లిక్ కోసం మనం ఏడిచినంతకాలం ఈ జ్ఞానం రాదండి మనకి. మరి నిజంగా ఎవరికి జ్ఞానం అక్కర్లేదా అంటే, నేను వచ్చి అందరికీ నమస్కారం చేస్తూ ఆశ్చర్యపోయానమ్మా. ఒక బక్క బ్రాహ్మడు చెప్పే మాటల కోసం, ఆత్మజ్ఞానానికి సంబంధించిన మాటల కోసం ఇన్ని వేల మంది వచ్చి ఉన్నారు అంటే ఇంతకంటే సాక్ష్యం కావాలి. మీకు నేనేమి ఇక్కడ మిఠాయి ఉండలు పంచట్లేదు, పప్పు బెల్లాలు పంచట్లేదే. నాకు డబ్బులు ఇస్తారు కానీ మీకెవరు ఇవ్వరే, చెమట ఒక్కపోతా తప్ప. పోనీ నేను 2 గంటలు వాగినా నాకేదో రామశాస్త్రి గారో ప్రసాద్ గారో ఏదో ఇస్తారు. మీకేమి ఇస్తారు? ఇక్కడ మంచినీళ్ళు కూడా ఇవ్వరు. ఇవ్వరని తెలుసుండి, ఒక్కబోతని తెలుసుండి మీరు వచ్చారు అంటే ఖచ్చితంగా దీన్నే జిజ్ఞాస అంటారు. తెలుసుకోవాలి అనే ఇచ్ఛ ఉంది. అది నన్ను రప్పిస్తోందమ్మా, అది నన్ను వాగిస్తోంది. ఎందుకు అంతంత దూరం భార్యాభర్త ప్రయాణం చేసి పని కట్టుకున్న శ్రమలు ఉన్నా సరే వస్తాము అంటే, ఇన్ని వేల మంది జనం మనం చెప్పే 4 మాటల పైగా వేదిక మీద కూర్చుని మొదలుపెట్టే వరకు ఏ అంశం మీద మాట్లాడతాం కూడా తెలియదే. నాది తోలుబొమ్మలాట దుకాణం, నా ప్రవచనం అండి. తోలుబొమ్మలాట వాళ్ళు ఉంటారు, వాళ్ళు మహామేధావులు. పూర్వం అలా ఉండేవారు. వాళ్ళు వచ్చి గ్రామంలోకి వచ్చాక ఏదో చెప్పేవారు కాదండి. ఎవరు వేయించారు అని, అయ్యారా ఏమాడమంటారు అనేవాడు. అయ్యి బాబు ఏం మేధావులు అండి వాళ్ళు. మరి రామరావణ యుద్ధం ఆడరా అంటే ఆడేసేవాడు. వాళ్ళు కాదు విరాటపురం ఆడాలంటే రాముడు విరాటరాజు అయిపోయేవాడు అంతే, సీత ద్రౌపది అయిపోయేది. బొమ్మదే పేరు మార్పు. ఇదే సరిగ్గా మన బొమ్మలాట కూడా అదే, దేవుడు ఆడించే బొమ్మలాట అదే. వచ్చే జన్మలో బొమ్మ ఇదే, పేరు మార్పు. ఇదే జీవుడు మళ్ళీ పుట్టాడు, పేరు మార్పు అంతే. అప్పుడు కండక్టర్, ఇప్పుడు కలెక్టర్, అంతే తేడా. తోలు బొమ్మలాట అర్థమైతే జీవితం అర్థం. కానీ వాళ్ళు ఎంత మేధావులు అంటే, మా చిన్నతనంలో చూసి అనుకుని అప్పటికప్పుడు వచ్చి ఏదో ఆడమంటే వాళ్ళు ముందు సాహిత్యం, అటు రామాయణం, ఇదేమో భారతం, పద్యాలలాగా పాటలలాగా మార్చేసేవారు. ఎవ్వరికీ అందులో ఈ విచిత్రం అండి, అక్షరాలు రావు. వాళ్ళు ఉత్తరం రాయలేరు, పేపర్ చదవలేరు, చదువు రాదు వాళ్ళకి. మన లెక్కల్లో అక్షరాస్యత లేదు, అక్షరం తెలియదు. కానీ భారత రామాయణాల్లో పద్యాలు మొత్తం కంఠస్థం. అంతేకాదు అప్పటికప్పుడు వాళ్ళు పాట కట్టేయగలరు, ఇంత మేధావులు. నాది తోలుబొమ్మలాట లాంటిదే. అక్కడికి వచ్చేవరకు మీకేం తెలియదే, ఏం చెబుతామనేది. నేను ఇంకా కార్యకర్తలు అడుగుతాను, వాళ్ళు ఒకసారి మీరు ఏం చెప్పినా బాగానే ఉంటుంది సార్ అంటారు, నాకే వదిలేస్తారు. నేను అనుకుని ఏదో చెప్తా, మరి ఏం చెప్తారో తెలియకుండా, ఎంతసేపు చెప్తారో తెలియకుండా ఇవన్నీ ఎలా వచ్చి ఉంటున్నారండి? అందరి హృదయాలలోనూ అంతర్గతంగా ఒక జ్వాల ఉందమ్మా, ఆత్మజ్ఞాన జ్వాల ఉంది. మీకు అందరికీ భక్తిగా నమస్కారం చేస్తున్నాను. ఆ జ్వాల మా చేత మాట్లాడిస్తుంది. ఆ జ్వాల మీదే పూర్తిగా దృష్టి పెట్టండి దయచేసి, అహం మీద కాదు.
ఈ నేను కృత్రిమం, అది దేహం కాదు, మనస్సు కూడా కాదు. ఎందుకంటే మనస్సు లేకుండా కూడా మనం ఉన్నాం. పడుకున్నప్పుడు మన కళేబరం ఉంది, అందులోనే మనం ఉన్నాం తెలుస్తోంది, పక్కకి జరుగుతున్నాం తెలుస్తోంది. ఇక్కడ కలగంటున్నప్పుడు కూడా మనం ఉన్నాం. పోనీ ఈ కళేబరం ఉన్నా ఇంకో శరీరం ధరించిన మనం ఉన్నాం తెలుస్తోంది. కానీ అంతకంటే గొప్ప దశ ఒకటి ఉందండి, సుషుప్తి అవస్థ, గాఢ నిద్ర అంటారు దాన్ని. అక్కడ కళ కూడా ఉండదు. విశ్వరూప జాగరణీ స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సుప్త ప్రాజ్ఞాత్మిక. ఆ సుషుప్తి అవస్థలో మనలో ఉండే ప్రాణశక్తి జీవుడు ప్రజ్ఞారూపంలో ఉంటాడు. ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న బహిఃప్రజ్ఞం నాంతఃప్రజ్ఞం నోభయతఃప్రజ్ఞం అని దాని గురించే చెబుతారు వేదంలో, ఉపనిషత్తుల్లో. ఆ ప్రజ్ఞ ఏమిటో గమనించు. ఊరికి ప్రజ్ఞ అంటే టాలెంట్ కాదండి. ఇంగ్లీషు భాషలో ఏ పదము కూడా తెలుగు సంస్కృతాల్లో ఉండే ఏ పదానికి సరిపోదండి అసలు. ప్రజ్ఞ అని ఎవరినైనా అడిగితే టాలెంట్ ప్రజ్ఞ కాదండి. టాలెంట్ చాలా చిన్న విషయం. అది ప్రజ్ఞ ఆత్మజ్ఞానానికి సంబంధించింది. ప్రజ్ఞకి మూలాన్ని కనుక్కునే ప్రజ్ఞ సంస్కృతంలో ప్రజ్ఞ. దాన్ని కేవలం ఏదో టాలెంట్ అంటే అలాగా. టాలెంట్ భౌతికం. ఓ చిన్న చదువులోనో, ఓ జ్ఞాపక శక్తిలోనో, ఒక ఆటలోనో ఏదో చూపిస్తే టాలెంట్ అంటారు. అవన్నీ కోతులు చేసే పనులు, పెద్ద విషయాలు కావు, ఎవరైనా చేస్తారు. అంతకుమించింది ప్రజ్ఞ. అది సుప్త ప్రాజ్ఞాత్మిక. ఆ సుషుప్త అవస్థలో ఉన్నప్పుడు మనం శరీర స్పృహ లేకపోవడం కాదు, మనస్సు కూడా లేదు, గాఢ నిద్రలో ఉన్నాం. కానీ ఎంత ఆనందంగా ఉన్నాము అంటే పొద్దున్న లేచాక అమ్మయ్య ఆదమరిచి నిద్రపోయా అంటారు. తెలుగు భాష ఎంత గొప్పదో. ఆద అంటే ఒళ్ళు, ఆదమరచి అంటే ఒళ్ళు మరచి, ఆదమరచి నిద్రపోయా అంటారు. ఆ ఆదమరిచి నిద్రపోవడం మనకి నిజంగా అంత ఆనందంగా ఉన్నప్పుడు తెల్లవారగానే ఈ దిక్కుమాలిన ఆదను పట్టుకుని ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది పొడుగ్గా ఉంది, ఇది పొడుగ్గా లేదు, ఇది అందంగా ఉంది, ఇది అందంగా లేదు, ఇది సన్నగా ఉంది, ఇది ఎందుకు వచ్చిన గోలా? ఆద మర్చిపోవడం నీకు ఇష్టం కదా, మర్చిపోవచ్చు కదా. అదంటే శరీరం కదా, శరీరం మర్చిపోవడం నీకు ఇష్టం కదా, కాదా? నాటకాలు ఆడట్లేదు కదా. పొద్దున్న లేచాక ఆదమరిచి నిద్రపోయా